హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ ఈ వీడియో చూసడానికి తన ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. ఏ రాశి వారైనా రీడింగ్ చూడొచ్చు, మీకు రెజనేట్ అవుతుందా లేదన్నది మాత్రం ఇంపార్టెంట్. సో ఇది రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు, లేదా సెపరేషన్ లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, వాళ్ళ ఇంటెన్షన్స్, మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ, 2 of wands. Under the deck we got the devil. ఓకే, నాకు ఫస్ట్ ఇక్కడ ఒక సెపరేషన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనే థాట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. తను చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారు. లైక్ ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది. అది ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ మీ పర్సన్ మీ గురించి చాలా చాలా ఒబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద డెవిల్ ఎనర్జీ. చాలా చాలా ఒబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు బికాస్ రైట్ నో మీ సెపరేషన్ లో ఉన్నారు. బట్ మీ పర్సన్ కి రియూనియన్ కావాలి. సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, బికాస్ చారియట్, 3 of swords అండ్ 4 of wands. మేబీ తన స్లో మూవింగ్ ఉండొచ్చు, బట్ మీ లైఫ్ లోకి మళ్ళీ ఎలా రీఎంట్రీ అవ్వాలి అన్నది మాత్రం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఓకే, జెన్యున్ గానే మిస్ అవుతున్నారు, ఫేక్ అయితే కాదు. ఖచ్చితంగా మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ మ్యారేజ్ నిలబెట్టుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఇంటెన్షన్ 6 of swords, ద స్టార్ అండ్ జస్టిస్. సో ఇందులో ఒకవేళ తన మిస్టేక్ అయితే, సో తన తప్పు ఒప్పుకోవాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఎక్కువ ఇదే ఆలోచిస్తున్నారు. బట్ మీ గురించి అయితే నెగిటివ్ గా ఏమీ కాదు, చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. బికాజ్ మీరే తన హ్యాపీనెస్ అని. స్టార్ కార్డ్, సిచ్యువేషన్ ఎలాగైనా బ్యాలెన్స్ చేయాలని. ఇంకా ఇలా వదిలేస్తే బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టం. సో ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోవాలి, అదే ఎలా తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఒక డీప్ థింకింగ్ లో అయితే మీ పర్సన్ ఉన్నారు. అండ్ ఎవరైతే కలిసి ఉన్నారో రైట్ నో, బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అనుకున్న వాళ్ళకి, మీ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్ వల్ల హర్ట్ అయ్యారు ఖచ్చితంగా. సో దానివల్ల మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. బట్ మీ పర్సన్ అవన్నీ సార్ట్ అవుట్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. మీరు హర్ట్ అయి ఉండే, ఒకవేళ మీ పర్సన్ హర్ట్ అయినా సరే తనే ముందు వచ్చి సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇంకొక కేసు ఏంటంటే, ఇక్కడ మీరు హర్ట్ అయి ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ వచ్చి సారీ చెప్పాలని అనుకుంటున్నారు. తను హర్ట్ అయినా మీరు హర్ట్ అయినా తను అయితే సారీ చెప్పాలి. ఈ సిచ్యువేషన్ ఇక్కడతో ఆపేయాలి. సో ఇక్కడ నాకు ఎక్కువ ఎనర్జీ ఏం కనిపిస్తుంది అంటే, మీతో ఎలాలా సార్ట్ అవుట్ చేసుకోవాలి. అది సెపరేషన్ లో ఉన్నా కలిసి ఉన్నా మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే. వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ ఇక్కడ నాకు అదే మెసేజ్ వస్తుంది. ఎనర్జీ అంతా మీతో తను ఉండాలి. ఒకవేళ సెపరేషన్ లో ఉంటే రీయూనియన్ అవ్వాలి ఖచ్చితంగా. ఇన్ కేస్ సెపరేషన్ లో లేకపోయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే అవి ఎలాగైనా సార్ట్ అవుట్ చేసేసుకోవాలి. వెరీ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ చాలా ఒబ్సెసివ్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి, డెవిల్ ఎనర్జీ. అంటే డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఒబ్సెసివ్ గా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎయిత్ సైన్ అయి ఉండొచ్చు, జెమినీ, లీబ్రా, ఆక్వేరియస్ ఎయిత్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ లీబ్రా అండ్ ఆక్వేరియస్ ఆర్ కేన్సర్ వాటర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే,
సైన్స్ అన్నవి ఇంపార్టెంట్ కాదండి, బట్ వచ్చినప్పుడు చెప్తాం. బికాస్ చాలా మంది సైన్స్ ఇందులో రెజినేట్ అవుతాయి. ఒకవేళ మీకు రీడింగ్ అంతా రెజినేట్ అయింది, ఆ రాశి మీది కాదు అని అంటే మీరేమి ఇది అవ్వక్కర్లేదు. బికాస్ రాసులు అనేవి కొంతమందికి వస్తాయి, రీడింగ్ లో కొంతమందికి రావు. బట్ మీకు రీడింగ్ రెజినేట్ అయిందా లేదన్నదే ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవ్వాలి, అదే కీ పాయింట్. దాని తర్వాత రాసులు. ఓకే, సో ఇప్పుడు మీ ఫీలింగ్స్. మీకు చాలా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మీ పర్సన్ పట్ల. 6 of Cups, 3 of Cups అండ్ ద టవర్ మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. ద హర్మిట్, Ace of Cups అండ్ హై ప్రీస్టెస్ అండర్ ద డెక్, Knight of Pentacles. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ పర్సన్ కి మీతో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం, అండ్ మీకు కూడా. ఓకే, మీరు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, మీకు టైం ఎలా గడుపుతున్నది అన్నది కూడా తెలియదు. చాలా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ ఉంటాయి, డీప్ గా కాన్వర్జేషన్స్ ఉంటాయి, బట్ స్టెబిలిటీ అన్నది ఉండదు. అప్పటి వరకు బాగుంటారు, ఏదో చిన్న గొడవ అయ్యేసరికి ఇంకా నువ్వు వేరు నేను వేరు, నీకు నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుకుంటారు. అది మిమ్మల్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. బికాజ్ మీది మేబీ కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా మంత్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. బట్ కలిసి ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అనే థాట్ మీకు ఉంది. సో మీకు ఇలాంటిది మిమ్మల్ని చాలా ట్రిగర్ చేస్తుంది. ఓకే, మీ పర్సన్ సైడ్ నుంచి అవ్వచ్చు, మీ సైడ్ నుంచి అవ్వచ్చు. సో రిలేషన్షిప్ లో స్టెబిలిటీ ఉండట్లేదే, మేము ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటున్నామే, బట్ లేనప్పుడు కూడా అంతే హ్యాపీగా, అంటే ఎవరి వర్క్స్ వాళ్ళు బిజీ అయినా సరే ఆ సపోర్ట్ ఉండాలి కదా, పీస్ఫుల్ గా ఉండాలి కదా, ఆ పీస్ ఉండట్లేదు మా రిలేషన్షిప్ లో అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది. బికాస్ ఎమోషనల్లీ ఇద్దరు కనెక్ట్ అయి ఉన్నారు. ఖచ్చితంగా నాకు చాలా చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్పెషల్లీ ఎవరైతే వీడియో చూస్తున్నారో రైట్ నో, మీరు ఎమోషనల్లీ మీ పర్సన్ కి చాలా చాలా కనెక్ట్ అయి ఉన్నారు. ఇందుకు ఈ రీడింగ్ చెప్తున్నప్పుడు నాకు చాలా హై ఎనర్జీ వస్తుంది. అంటే ఒక రకమైన లైక్ తెలియకుండానే వర్డ్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. మేబీ ఎవరో రీడింగ్ చాలా యాంగ్జైటీ, చాలా టెన్షన్ తో చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. మేబీ మీరు రైట్ నో కొంచెం గోత్రో అయితే ఉండొచ్చు, బికాస్ టవర్ విత్ హర్మైట్. ప్లీజ్ బీ గ్రౌండెడ్. ఓకే, ఒక 2 రోజులు ఏది మారిపోదు. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే ఏదైనా ఎదుర్కోగలరు. అనవసరంగా మీరు యాంగ్జైటీని ఇవన్నీ పెంచుకుని మీ హెల్త్ ని పాడు చేసుకోవద్దు. ప్లీజ్ బీ కామ్. ఐఎమ్ గెటింగ్ ఎనర్జీ ఫర్ షూర్. సమ్వన్ ఎవరో చాలా స్ట్రగుల్ అవుతున్నారు మెంటల్లీ. ఓకే, అండ్ ద హర్మిట్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ హై ప్రీస్టెస్. సో ఇక్కడ మీరు మీ గురించి ఆలోచించడం కన్నా మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు మీ ట్రూ ఫీలింగ్స్ కంప్లీట్లీ మీ పర్సన్ కి రివీల్ చేయలేదు. ఓకే, మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం, బట్ ఇక్కడ మెసేజ్ ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మనం మనకు మించి ఇంకొక పర్సన్ ని పెడెస్టల్ మీద పెడితే, అంటే మనకన్నా ఎక్కువ పెడితే ఖచ్చితంగా మనం హర్ట్ అవుతూనే ఉంటాం. ఎప్పుడు ఫస్ట్ మనం పెట్టుకోవాలి, దాని తర్వాత వేరే పర్సన్. అది యూనివర్సల్ రూల్ అండ్ లా కూడా. ఓకే, మీరు అప్పుడు అదే, బికాస్ ఎప్పుడైతే మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటామో మనకి హర్టింగ్ అయ్యే సిచ్యువేషన్స్ తగ్గిపోతాయి. బికాస్ మనం ఫస్ట్ ప్రయారిటీ. మనం ఉంటేనే కదండి ఎదుటి వాళ్ళని చూసుకోగలం. ఫస్ట్ మనం బాగుంటేనే కదా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా చాలా వాటర్ ఎనర్జీ ఉంది. సో మీరు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, నేనైతే తన మీద ఎమోషనల్ గా బాండ్ అయిపోయి ఉన్నాను, అసలు మా ఫ్యూచర్ ఏంటి, మా రిలేషన్షిప్ స్టేబుల్ గా ఉంటుందా లేదా, నేను ఏం చేయాలి, ఎక్కడైనా టారో రీడింగ్ తీసుకుందామా, ఇలాంటి థాట్స్ కూడా మీలో ఉన్నాయి. మేబీ ఆల్రెడీ మీరు తీసుకుని కూడా ఉండొచ్చు. బట్ మీకైతే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, మీకు స్టెబిలిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి. ఈ అబ్సెషన్ ఓకే, బట్ అబ్సెషన్ తో పాటు స్టెబిలిటీ, కమిట్మెంట్ కావాలి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ సైన్ ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ వర్గో. సో నెక్స్ట్ 72 hours లో మీ పర్సన్ యాక్షన్ చూద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్, 7 of Cups, 10 of Pentacles అండ్ ఎంప్రెస్. ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, బట్ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నారు. క్లారిఫై చేస్తాను, దాని తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. 7 of Cups ని క్లారిఫై చేద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్,
టూ ఆఫ్ కప్స్ అండ్ డార్క్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో. సో నేను మళ్ళీ కమ్యూనికేట్ చేస్తే నాతో మాట్లాడతారా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని ఒక ఇది కూడా ఉంది. బట్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఈస్ కమ్యూనికేషన్ అండి. అంటే ఇమీడియట్ గా కాకపోయినా తన ఒక చిన్న కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నారు. విత్ ఇన్ నెక్స్ట్ 72 అవర్స్ కాకపోయినా కొంచెం టైం పట్టొచ్చు. బట్ తన నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి కమ్యూనికేషన్. తను ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. మీరే తన కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం అబ్సెసివ్ థింకింగ్ ఉంది. బట్ తనకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే మీ రిలేషన్షిప్ కానీ మిమ్మల్ని కానీ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఒక థర్డ్ పర్సన్, మీరు ఆ పర్సన్ చెప్పినట్టు వింటున్నారు అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా మీ పర్సన్ కి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అగైన్ చాలా ఎర్త్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనొచ్చు. సో ద మూన్, మెజిషియన్ అండ్ 7 ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్, 10 ఆఫ్ సోర్స్. చూసారా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ, అన్స్టేబుల్ ఎనర్జీ, ట్రస్ట్ ఇష్యూస్. క్లారిఫైడ్ బై వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. నాకు మేజర్ గా షిఫ్ట్ అయితే కనిపించట్లేదు. ఈ కొద్దిపాటి స్టేబుల్ ఎనర్జీ అయినా రావడానికి టైం పడుతుంది. బికాస్ నియర్ ఫ్యూచర్ లో కొంచెం స్టెబిలిటీ కనిపిస్తుంది. బట్ దానికి కూడా చాలా చాలా టైం పట్టే అవకాశం ఉంది. బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎవరైతే పేషెన్సీగా ఉండగలరో అప్పుడే మీ రిలేషన్షిప్ లో కొంచెం బ్యాలెన్స్ అన్న చూడగలరు. దానికి కూడా చాలా పేషెన్సీ ఉండాలి. బికాస్ మీ ఇద్దరి మధ్య చాలా అన్స్టెబిలిటీ ఉంది, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఓవర్ థింకింగ్ ఉంది దానివల్ల. ఓకే, సో ఎనర్జీ అర్కల్ మెసేజెస్. హాస్టిలిటీస్. మీలో చాలా మందికి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. ఓకే, మీలో దేని గురించి అయినా అయి ఉండొచ్చు. సో అట్లన్నిటిని ఓవర్కమ్ చేయాలి అని అర్థం. అండ్ కాంట్రాక్ట్. సో మీకు చాలా న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అయితే బ్యాలెన్స్ చేయడానికి చూడండి. అండ్ ఆల్ టైడ్ అప్. మేబీ రైట్ నో మీకు మీ లైఫ్ లో మీకు పర్టికులర్ ఏరియాలో మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ఉండట్లేదు. మీరు ఏమో ఎప్పుడు ఇంతైనా లైఫ్ చేంజ్ అవ్వదు అనుకుంటారు. బట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈస్ టెంపరీ అండి. కానీ ప్రతి సిచ్యువేషన్ మారాల్సిందే. సో మీరు ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, నార్త్ నోడ్. ఎవరైతే సరే ఏదైనా నేను అచీవ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఫస్ట్ మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, న్యూ మూన్ ఇన్ సాజిటేరియస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ ఫైర్స్ అనే ఉండొచ్చు, ధనుసు రాశి. సో లక్ ఖచ్చితంగా మీకు ఫేవరబుల్ గా ఉంది. బట్ దానికంటే ముందు మీరు హార్డ్ వర్క్ చేయాలి, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. హోల్డ్ యువర్ విజన్. సో మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్డ్ గా ఉండండి. ఖచ్చితంగా మీరు అయితే దాన్ని అచీవ్ చేస్తారు. Let's see romantic love messages. Reconciliation. Someone from your past is returning to your life. So ఎవరైతే సెపరేషన్ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు అండ్ వస్తున్నారు కూడా. అండ్ కెమిస్ట్రీ. దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. సో మీకు మీ పర్సన్ కి ఖచ్చితంగా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అయితే ఉంది. అండ్ ట్రస్ట్. దిస్ సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. మీరు ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ మీద మీరు ట్రస్ట్ చేయాల్సిన టైం ఇది. మేబీ మీకు కొన్ని సిచ్యువేషన్స్ లో రైట్ నో ట్రస్ట్ చేయలేకపోతూ ఉండొచ్చు. బట్ ద మెసేజ్ ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ చేసి చూడండి అని అర్థం. ఆ తర్వాత మీ ఇష్టం. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.